మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కూతవేటు దూరంలో ఉన్నటువంటి అప్పన్నపల్లి 3వ వార్డులో తమ ఏదైతే ఫ్లైఓవర్కి ఇచ్చినటువంటి భూములకు ఇప్పటికీ కూడా పరిహారం రాలేదని చెప్పేసి ప్రజలైతే ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మన పాత ఫ్లైఓవర్ దగ్గర ఉన్న పాత ఫ్లైఓవర్ కు సంబంధించినటువంటి పరిహారం కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ తమకు మాత్రం న్యాయం జరగడం లేదని చెప్పేసి అటు అధికారులకు అదే విధంగా ఇట్లా పాలకులకు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకు వివరించినా కూడా వాళ్ళకైతే న్యాయం జరగడం లేదని చెప్పేసి వాళ్ళు లబోదీబమన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మన దగ్గర స్థానికులు ఉన్నారు, మాట్లాడదాం. ఏం జరిగింది, అసలుకి ఎప్పటి నుండి వీళ్ళకి పరిహారం అందలేదు, ఎంత రావాల్సి ఉందనే విషయంపై మాట్లాడదాం. అసలు చెప్పండి, ఎప్పటి నుంచి మీకు పరిహారం రాలేదు, ఎంత రావాల్సింది? ఇక్కడ వచ్చిన పాత్రికేయ మీడియా మిత్రులకు చాలా థ్యాంక్స్ అండి. మొదటగా ఏం జరిగిందంటే 2007, 2009 మధ్యలో ఈ ఫ్లైఓవర్ గురించి అధికారులు రావడం జరిగింది. ఇక్కడ సర్వే చేసి చాలా మంది ఇల్లు పోతున్నాయని చెప్పి చాలా మంది ఇక్కడ ప్రజలు అందరూ చాలా మంది కూడా చాలా నష్టపరిహారం గానీ ఏది గానీ ఇవ్వడం లేదని ఆందోళన చేయడం జరిగింది. 2007, 2009 అప్పుడు ఆ మధ్యలో ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా అప్పుడు గ్రామ పంచాయతీగా ఉండే ఈ విలేజ్ అన్నమాట. అప్పుడు మేము గ్రామ పంచాయతీ సర్పంచ్ గానీ అధికారులకు గానీ ఎమ్మెల్యే గానీ విన్నవించడం జరిగింది. కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈ విషయంపై కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లినాం. చాలా సార్లు కూడా అడగడం జరిగింది, సార్ మాకు ఇలా నష్టపరిహారం రాలేదు, అలాగే ఇళ్ల స్థలాలు కూడా ఇస్తామన్నారు, ఏది ఇవ్వలేదు. అప్పటి నుంచి కూడా మేము పోరాడుతున్నాం. లాస్ట్ టైం కూడా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో అధికారంలో వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మేము చాలా సార్లు విన్నవించినాం. అప్పుడు కౌన్సిలర్ 2014 ఎప్పుడైతే మున్సిపాలిటీలో విలీనం అయిందో అప్పుడు కూడా చాలా సార్లు కౌన్సిలర్ గానీ ఎమ్మెల్యే గానీ విన్నవించడం జరిగింది. కానీ ఎవరు పట్టించుకోలేదు. ఆ తర్వాత 2018లో ఎప్పుడైతే కౌన్సిలర్ ఎలక్షన్ మళ్ళా జరిగాయో అప్పుడు కూడా బీజేపీ కౌన్సిలర్ ఉండే అతన్ని కూడా అడగడం జరిగింది. మరి అధికారులకు కూడా మేము విన్నవించడం జరిగింది. కానీ చాలా సార్లు మేము తిరిగినాం. ఇప్పటి కూడా మా చెప్పులు అరిగిపోయినాం. ఇక్కడంతా బీద వాళ్ళమే ఉన్నాం. అయినా కూడా మాకు ఎవరు స్పందించట్లేదు. కలెక్టర్ గానీ ఎమ్మెల్యే గానీ కౌన్సిలర్ గానీ ఏ అధికారి గానీ ఎవరు స్పందించట్లేదు. లాస్ట్ టైం ఇంతకుముందు ఏం జరిగిందంటే ఇంకో ఫ్లైఓవర్ నిర్మించడం జరిగింది అవతల సైడ్ అనమాట. వాళ్ళకు 12,000 గజంకి 12,000 నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళకి స్థలాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇల్లుకి కూడా కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు 3 విధాలుగా కూడా వాళ్ళకు అన్ని చెందినాయి వాళ్ళకు. కానీ యువతల పాత ఫ్లైఓవర్ వల్ల మేము 15 ఏళ్ల నుంచి కూడా కొట్లాడుతున్నాం. కానీ ఇంతవరకు మాకు ఏం న్యాయం జరగట్లేదు. అసలు ఎవరిని అడిగినా కూడా అప్పుడు చేసిన వాళ్ళు వాళ్ళకి తెలుసు వీళ్ళకి తెలుసు అంటున్నారు తప్ప ఏం మాకు న్యాయం చేస్తలేరు. మాకు ఇళ్ల స్థలాలు కానీ నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. నీ ల్యాండ్ ఎంత పోయింది, మొత్తం భూమి ఎంత పోయింది, ఎప్పుడు పోయింది, మీకు ప్రభుత్వం నుండి ఏమి పరిహారం రాలేదు? 100 గజాలు పోయింది. మాకేం పైసలు ఇవ్వలే. చెక్కులు చూపించిండ్రు, చెక్కులు ఇవ్వలేదు కూడా. పైసలు చూపించారు, మళ్ళీ జైలు పెట్టుకొని పోయినరు. ఏ ప్రభుత్వం వచ్చినా అడిగితే కూడా మా దాంట్లో కాలేదు అంటుండ్రు. అంతేగాని ఏం కాలేదు. మాకు 15 సంవత్సరాలు అయితే అది అడుగుతూనే ఉన్నాం. కౌన్సిలర్ని అడిగినాము, ఎమ్మెల్యేని అడిగినాం, అందరిని అడిగినాం. సర్పంచ్లను కూడా అడిగినాం. కానీ ఇయ్యలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు కూడా అడిగినాం. ఏమంటుండు, సుతం తర్వాత మాట్లాడదాం అట్లా అంటుండు. తర్వాత చూద్దాం అంటుండు. మరి ఇంకా ఈయన కూడా ఏం చేస్తాడో, న్యాయం చేస్తాడా ఏం చేస్తాడో తెలియదు. ఈయన నన్ను న్యాయం చేసింటే బాగుండు మాకు మంచిగా. మరికొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. అసలు చెప్పండి, మీకు ఎప్పటి నుండి పరిహారం రావాలి? ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మీకు రావట్లేదు అని చెప్పేస్తారు. అవతల కొత్త బ్రిడ్జి చేసినా కూడా ఇంకా పాత బ్రిడ్జి పరిహారమే రాలేదు. దీన్ని ఎట్లా చూస్తారు ప్రభుత్వం? అయితే 2009లో ఈ బ్రిడ్జ్ వర్క్ స్టార్ట్ అయింది. అప్పుడు ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి గారు ఉంటారు. ఆయనకు మేము విన్నవించినప్పుడు అధికారులు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, మీరు గవర్నమెంట్ భూమిలోనే ఇల్లు కట్టారు, మీకు డబ్బులు ఎవరు ఇస్తారా అని చెప్పి అట్లా మాట్లాడినరు. కొన్ని ఇండ్లు పట్టా ఉన్నాయి, లేఅవుట్లో ఉన్న దాని కూడా నాది 30 గజాల ప్లాట్ పోయింది. నాది పక్క రిజిస్ట్రేషన్ ఉంది, డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. లేఅవుట్ ప్లాటు 50 ఫీట్స్ ఇది ఉంది. అయినా కూడా మీది గవర్నమెంట్ ల్యాండ్ అని అంటే పట్టా ల్యాండ్, అది లేఅవుట్ పర్మిషన్ లేఅవుట్ ఇచ్చేసి తీసుకున్న ప్లాటు, దాంట్లో 30 గజాలు పోయింది నాది. దానికి ₹1 ఇవ్వలేదు. ఇంతవరకు మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. మాకు న్యాయం చేయాలి అని కోరుతున్నాం. అధికారులకు కానీ ఎవరికైనా విన్నవించి ఇప్పటి వరకు 2009 నుంచి మేము అధికారులను కలుస్తున్నాము, ఎమ్మెల్యేలను కలుస్తున్నాము. అందరికీ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరినీ కలుస్తూనే ఉన్నాం. అందరూ మాకు ఇదే మాట చెప్తున్నారు, పోతున్నారు. మనం శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా మేము ఈ విషయం చెప్పినాం 2018లో. సార్ మరి మీరు అవతల మా వాళ్ళకి ఇప్పిస్తున్నారు, మాకు కూడా ఇవ్వాలి కదా అని అంటే, అది మా హాయంలో జరగలేదు, మేము దానికి ఏం కంపెన్సేషన్ ఇవ్వడానికి అవకాశం లేదని చెప్పిండు ఆయన.
మరి ఏంటి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మా పరిస్థితి ఇక అందరికి విన్నవిస్తున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా మాకు ప్లాట్లో ఇంట్లో ఏదో ఒకటి మాకు అరేంజ్ చేయాలి, డబ్బు రూపంగానో ఏదో రకంగా మాకు న్యాయం చేయాలి. ఇంకొంతమంది ఉన్నారు, మాట్లాడదాము. సరే, స్థానికులు కూడా ఇంకొంతమంది. చెప్పండి, మీది కూడా ఇక్కడనే పోయిందా ల్యాండ్? మాది ఫస్ట్ షాప్స్ మేము లేఅవుట్లో పర్మిషన్ తీసుకొని కట్టుకున్నాము. మాకు ఇంతవరకు కంపల్సేషన్ రాలేదు, ఏం రాలేదు. మాకు డబ్బులు కూడా ఇవ్వలేరు. మేము అది కులగొట్టుకున్నాము. అప్పుడు ఇస్తాం, మేము తర్వాత ఇస్తాం, ప్లాట్ ఇస్తాం, అది ఇస్తాం అని చెప్పిండు తర్వాత. కానీ ఎన్ని మాటలు వినవించుకున్నా ఇస్తాం అంటుంది. శ్రీనివాస్ గౌడ్ కూడా వినవించినాం లాస్ట్కు. ఆయన కూడా చూద్దాం అని అన్నాడు. కానీ ఇంతవరకు ఎవరు ఇవ్వలేరు మాకు. మేము అందరి చుట్టూ తిరుగుతూనే ఉన్నాం, ఎమ్మెల్యే చుట్టూ, మా మండల ఆఫీసులో తిరుగుతూనే ఉన్నాం. కానీ మాకు ఇంతవరకు ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు. ఇస్తాం, ఎమ్మెల్యే సాబ్ కూడా మొన్న ఉండి ఆడియోకి రాసిచ్చిండు. రాసిస్తే ఆడగోయి కూడా లెటర్ ఇచ్చినాం మేము. కానీ ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదు. అదే అడుగుతున్నాం. మాకు ఏం లేదు సార్. మాకు పోయిన కాడికి మాకు పైసలన్నీ ఉండి, లేకపోతే ఏదైనా ఒక చిన్న ప్లాట్ అన్న చూపించండి సార్. మాకు లాస్ట్ ఓ ప్లాట్ ఇచ్చినా పర్వాలేదు. మాకు మేమంతా పేదలు ఉన్నాం, చాలా మంది. మీ పిల్లలు పెద్దగా అయినరు. అప్పుడు 15 సంవత్సరాల కొద్దిగా ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లే కావాలని కోరుతున్నాం మేము. ఇల్లు పోయి చాలా రోజులు అవుతుంది. పిల్లలు పెద్దగా అయ్యారు. అప్పటి సంది ఇప్పటి వరకు పిల్లలు పెద్దగా అయ్యారు. నాకు ముగ్గురు కొడుకులు పెద్దగా అయ్యారు. పెళ్లిళ్ళు అవుతున్నాయి, వాళ్ళకి పిల్లలు అవుతుండ్రు. అదే ఇంట్లో ఉంటా ఎట్లుంటది? ఇండ్లు కావాలి. మా ఊరికి ఒక బెడ్రూమ్ రాలేదు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రావాలి అని కోరుకుంటున్నాం మేము. ఓట్లు వస్తున్నాయంటే మాకు ఎంతమంది ఇండ్లు పోయినా అంతమందికి మాత్రం మాకు ప్లాట్ లో ఇంట్లో కావాలి, అయితేనే వేస్తాం ఓట్లు. లేకపోతే మేము పెద్ద ధర్నా చేస్తాం. బ్రిడ్జి టెంట్ వేసుకుని కూర్చుంటాం. మేము పిల్లలంతా అంతా కూర్చొని ధర్నా చేస్తాం. నా పేరు గోపమ్మ, కర్దె గోపమ్మ. మా మామయ్య గారు కర్దె పకిరన్న గారు. గత 2010లో ఫస్ట్ బ్రిడ్జి స్టార్ట్ అయింది. అప్పుడు తీసుకున్నారు. అప్పుడు అంటే ఓపెన్ ప్లాట్ కు ఏం డబ్బులు ఇవ్వలేదు. ఇంకా మామూలుగా కట్టడం కూలగొట్టినందుకు కొన్ని డబ్బులు ఇచ్చిండ్రు అప్పుడు ఇచ్చిన వాళ్ళకు. మళ్ళీ తర్వాత అప్పుడు పోయింది ఓపెన్ ప్లాట్ కి 1 రూపాయి కూడా ఇవ్వలేదు, ప్లాట్లు ఇవ్వలేదు, ఏం ఇవ్వలేదు. ఇంకా అవి కూడా కొందరికి కొన్ని డబ్బులు వచ్చినాయి, కొన్ని సెకండ్ విడతలు వస్తాయి అన్నారు. అంతకే అది అయిపోయింది. ఎవరో తిన్నారా అని అది కేసు నడుస్తుంది. అది చెప్పను కానీ అది అయితే ఉంది, అక్కడనే ఉంది. అది రెండోసారి బ్రిడ్జికి కూడా మాది మొత్తం ఉన్న ప్లేస్ కూడా మొత్తం పోయింది. ఇండ్లు పోయినాయి, మొత్తం పోయినాయి. పోతే కట్టించింది ఈ దాంట్లో కానీ ప్రభుత్వం కొంచెం తక్కువలా కట్టించింది. ప్లాట్లు ఇస్తాము, ఇల్లు కట్టిస్తాము, ఇండ్లకు పంపించి ఒక కాలనీలాగా చేసి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాలనీలాగా చేసి అందులోకి మిమ్మల్ని పంపించిన తర్వాతనే మేము ఇల్లు మీద చేస్తాం అన్నారు. కానీ కొంచెం ప్రబుద్ధులు ఊర్లో ఉన్న వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళని పట్టుకొని అక్కడ నుంచి వేరే సిఆర్పిఎఫ్ వాళ్ళను పోలీసులను పిలిపించి దౌర్జన్యంగా కూలగొట్టిపించిండ్రు ఇండ్లు. సరే కూలగొడతాంలే అని సహకరించినాము. మీకు ఇస్తాము, ఇల్లు ఇస్తాము, కాలనీ చేస్తాము, కట్టిస్తాము, పంపిస్తాము అని అన్నారు. అంటే సరే ఇస్తారు కదా, ఎంతైనా గూడు లేని పక్షులాగా మమ్మల్ని చేయరు కదా ఈ ప్రభుత్వం, మమ్మల్ని చాలా కరుణిస్తారు కదా, మాకు కూడా న్యాయం చేస్తారు కదా అని అనుకున్నాం. కానీ చేయలేదు. అప్పుడు అంతవరకు ఇచ్చిండ్రు, మాకు కొన్ని పట్టాలు ఇచ్చిండ్రు, కాగితాలు. కానీ ప్రస్తుతానికి తిరుమల హిల్స్ లో ఇస్తామన్నారు. అక్కడ మాకు లేఅవుట్ చూపించలేదు ఇంతవరకు. ఇంకా అక్కడ అని అంటున్నారు అంతే తప్ప ఫైనల్ గా అక్కడనే అంటున్నారు. ఇంకా ఇవ్వలేదు, మాకు పట్టాలు ఇచ్చిండ్రు కానీ చూపించలేదు ప్లేస్. రెండోసారి కూడా రెండో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా ఉన్నదంతా పోయింది మాకు. ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల గారి దగ్గరికి తిరుగుతున్నాము, ఎంఆర్ఓల దగ్గరికి, ఆర్డీఓల దగ్గర తిరుగుతున్నాము. మా మొర పెట్టుకుంటున్నాం. మేము మా బాధ చెప్తున్నాము, ఆలకించండి అని వేడుకుంటున్నాము. మాకు గూడు లేని పక్షుల్లాగా అయిపోయినాం. మేము రెంట్ కట్టలేక మేము చాలా అవస్థలు పడుతున్నాము. చాలా బీద పరిస్థితి మాది, బీద వాళ్ళం మేము. మమ్మల్ని చూసి కరుణించి మాకు ఇండ్లు కట్టించి ఇవ్వాలని మనవి చేసుకుంటున్నాను. ఈ బ్రిడ్జి సర్వే 2009లో జరిగిందండి. ఈ బ్రిడ్జి పాత బ్రిడ్జి ఓపెనింగ్ 2014లో ఓపెనింగ్ అయింది. అయితే మేము అప్పుడు భూములు పోయినాయి, మాకు కొన్న ప్లాట్లు పోయినాయి. మేము 2 ప్లాట్లు కలిపేసి 160 గజాలు పోయింది. సరే ఇట్లా పోయింది అని చెప్పేసి అని మేము అప్పుడున్న శ్రీనివాస్ గౌడ్ కలిస్తే మళ్ళీ కొత్త బ్రిడ్జి వస్తుంది. కొత్త బ్రిడ్జి వచ్చినప్పుడు కనుక వాళ్ళతో పాటు మీకు నష్టపరిహారం ఇప్పిస్తా అని చెప్పేసి అని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన పేపర్ కూడా మాకు ఇక్కడ ఉందన్నమాట. మేము ఆయనకు ఇట్లా ఎన్నోసార్లు వినతులు ఇచ్చినాం. ఇట్లా ఈ విధంగా ఇస్తే కూడా సరే చూసామని చెప్పేసి అన్నారు. వాళ్ళకి మాత్రం ఇళ్ల పట్టాలు ఇచ్చేసి మాకు 1 రూపాయి ఇవ్వలేదు. కనీసం అప్పుడు మేము ఇక్కడ ఉన్నాము, ఇక్కడ ఉన్న వాళ్ళకి చెక్కులు చూపించారు కానీ ఇంతవరకు 1 రూపాయి ఇచ్చలేదు మాకు. కావున దయచేసి మాకు ఇవ్వాలి. మేము మొన్న కూడా ప్రజావానికి ఇచ్చినాము లెటర్, అదే విధంగా ఆర్డీఓ సార్ కూడా ఇచ్చేసినాము. మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఏ ఒక్కరికి అమౌంట్ మాత్రం ఇవ్వలేదు. ఇస్తామని చెప్పేసి అన్నారు, చెక్కులు చూపించి వెళ్ళిపోయినారు అప్పుడున్న అధికారులు. మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి 2 రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు, మాకు ఎందుకు ఇయ్యారు? మాకు ఖచ్చితంగా రావాలి. ఈ పేపరు అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈ పేపర్ ఒకటి ఇచ్చింది మాకు. మేమేం చేసాం, మేము గవర్నమెంట్ ల్యాండ్ లో మేము కట్టుకున్నామంటే ఈ లిస్ట్ అవుట్ ఇచ్చిందంట. మేము గవర్నమెంట్ ల్యాండ్ ఎందుకు కడతాము? మేము కొన్న డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి, పక్కా పట్టాలు ఉన్నాయి మా దగ్గర, పర్మిషన్ లెటర్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మేము ఇట్లా ఏదో లెటర్ చూపించేసి మమ్మల్ని కాల్ చెప్పించిండు. ఇది వరకు ఆ ఇండ్లు కూడా అదే విధంగా ఉన్నాయి. ఈ లైన్ లో పోయిన వాళ్ళు ఏ ఒక్కరు చనిపోలేదు, అందరూ అదే విధంగా ఉన్నారు. వచ్చి అడగండి ఎవరికి ఎన్ని డబ్బులు ఇచ్చింది ఏం కదా, ఎంక్వైరీ చేసి చూస్తే తెలుస్తుంది. మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి.
దానికి ఏదైతే 2007 నుండి కూడా ఇదే సమస్య ఉంది. ఈ సమస్యను ఖచ్చితంగా తీర్చాలి. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా పరిస్థితి అయితే మాడలేని ఉంది. ఉండడానికి గూడు కూడా లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వాలలో ఉన్నటువంటి అటు బీఆర్ఎస్ కావచ్చు, అప్పట్లో బై ఎలక్షన్లో ఉన్నప్పుడు కూడా ఇటువంటి హామీలు చేశారు. నిత్యం కూడా కలెక్టరేట్ చుట్టూ అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చుట్టూ కూడా తిరిగినా కూడా మా పరిష్కారం అయితే కావడం లేదు. కాబట్టి ఇప్పటికైనా పాలకులు కావచ్చు, అధికారులు కావచ్చు, మా పైన దృష్టి పెట్టి వారికి న్యాయం చేయాలని చెప్పేసి తెలుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో చందు, అభినవ్ భారత్, మహబూబ్ నగర్.